ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులను ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొందరు పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొందరు తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు, అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో సక్రమంగా నిర్వహించలేరని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపుడి గారు చెప్తారు, గణబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ. మరి ఇక్కడ ఓటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్న గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా సరే వెలపూడి చెప్తారు, అదొక కారణం. వాళ్ళ పేపర్లో రాసామని చెప్పి అవి చెప్పడం కాదు. బండారు అన్నగారు, నేను బండారు సత్యనారాయణమూర్తి గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ విశాఖపట్నంలో భూ కుంభకోణాల మీద విత్ ఎవిడెన్సెస్ విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనేదానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసుకు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్తాం. నేను, బండారు గారు, పల్లా శ్రీను గారు మేము అందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి. మీరు చేయలేకే, మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది, అన్నగారు మొదబాగ భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం, ముగ్గురు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మొత్తం విశాఖపట్నంలో ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర, రండి. అది కాకుండా మళ్ళీ ఓటర్ లిస్టులు అవకతవకలు ఇదొక కుంభకోణాలు. ఇందాక నిజాయితీ గల జేసీ గారుని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆర్ఓ కూడా. ఆయన ప్రభుత్వం చెప్పిన, కలెక్టర్ గారు చెప్పిన పనులు, అవినీతి పనులు ఆయన చేయడు. అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి, నాకు ఆర్ఓ. ఈ 2 విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీ గల ఆఫీసర్ గారిని ఏడీసీ కింద తీసుకెళ్ళి వేశారు. మీకు గత సంవత్సరం నుంచి ఢిల్లీ కానీ అమరావతి కానీ ఎన్నికల సంఘాల దృష్టిలో నేను, గణబాబు గారు, మన విష్ణుకుమార్ రాజు గారు, ఆవిడైతే పురంధేశ్వర్ గారిని కూడా తీసుకుని వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ యాక్షన్ లేదు. 147 మంది వ్యక్తులు 4850 ఓట్లకి ఫామ్ 7 పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. గణబాబు గారు కంప్లైంట్ ఇచ్చి దరిదాపు 3 నెలలు 4 నెలలు అయింది, ఇప్పుడు వరకు రిపోర్ట్ లేదు. పైగా రాయబేరాలు.